తెలంగాణ సర్కార్‌కి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ షాక్ తగిలింది. ఏంటయ్యా అంటే హైదరాబాద్ అంటే భూముల విలువలు పెరగడమే తప్పించి తగ్గడం ఉండదు. అలా పెడితే ఇట్లా అమ్ముడుపోతాయి అన్నటువంటి దశ నుంచి నిన్న ఒక పెద్ద షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు అదే పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఇది అమరావతి ఎఫెక్టా లేకపోతే రీ హైడ్రా ఎఫెక్టా అనేది అర్థం కావట్లేదు. లేదా అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు తెలంగాణ భారీగా దెబ్బతీసాయనేది అర్థం కావట్లేదు. బాచుపల్లిలో హెచ్ఎండిఏకి పెద్ద షాక్ అయింది. ప్లాట్ల వేలంలో ఒక్క ప్లాట్ కూడా అమ్ముడుపోవాలి. అత్యధికంగా గజం 70,000 నిర్ణయించడంతో వినియోగదారులు స్పందించలేదని చెప్తున్నారు. మరి 1,00,000, 2,00,000 కూడా ఉన్నాయి కొన్ని చోట్ల గజం. అయినా అక్కడ ఉంటున్నారు కదా. బాచుపల్లిలో తమ సంస్థకు చెందిన 70 ప్లాట్లు వేలం వేస్తే ఒక్కటి కూడా అమ్ముడుపోకపోవడంతో హెచ్ఎండిఏ వాళ్ళు షాక్ అయ్యారు. గజం ధర 70,000తో అంటూ సిబ్బంది కొంతమంది చెప్తున్నటువంటి మాట తప్పు అంటున్నారు. ఏం జరిగిందో అర్థం కాక ఇప్పుడు తలబట్టుకుంటున్నారు. మరోవైపు తుర్క ఏంజల్ ప్రాంతంలో 12 ప్లాట్లు వేలం వేస్తే కేవలం 2 మాత్రమే అమ్ముడుపోయినాయి. దీంతో హెచ్ఎండిఏ తీవ్ర నిరాశకు గురైంది. అధిక ధరలే కారణమని కొందరు, ప్రభుత్వ సంస్థల మీద నమ్మకం లేకపోవడం వలన ఎవరూ కొంటలేదన్నటువంటిది మరికొందరు మాట్లాడుతున్నారు. ఇంకొక వైపున అమరావతి ఎదుగుతుంటే అక్కడ పెట్టుబడి పెట్టాలా, హైదరాబాద్లో పెట్టుబడి పెట్టాలా అంటే వేచి చూద్దాం, 4 రోజులు పోయాక అమరావతిలోనే పెట్టుబడి పెడితే పోద్ది కదా, ఆంధ్రాలో పెట్టుబడి పెడితే పోద్ది కదా అనుకుంటున్నారు. అందుకే ఆగిందన్నటువంటి వాదనలు కూడా తెలంగాణలో చర్చకు వచ్చినాయి.